హాయ్ అండి. ఈరోజు మా అత్తమ్మ చేసిన టమాటా పచ్చడి చూడండి. ఫస్ట్ టమాటాలను తీసుకొని వాటిని నీట్గా కడుక్కొని తడి లేకుండా తుడుచుకోవాలి. నీట్గా ఆరబెట్టుకొని కొద్దిసేపు ఆ తర్వాత కొద్దిగా చింతపండు, తీసుకున్న టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకొన్ని టమాటాలు ఒక 4 కానీ 5 కానీ తీసుకొని వాటిని కూడా అలాగే తుడిచి కట్ చేసి పెట్టుకొని వాటిలో కొద్దిగా చింతపండు యాడ్ చేసి వాటిని కొంచెం స్మాష్ చేసి కొద్దిగా రసం వచ్చేలా చేసుకోవాలి. వాటి నుంచి కొంచెం గుజ్జు తీసేయాలి. వీటి కోసం కొద్దిగా ఆవాలు 50 గ్రామ్స్ అలా ఆవాలు తీసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా మెంతులను లైట్గా వేంపుకోవాలి. వాటితో పాటు అలాగే జీలకర్రను కూడా వేంపుకోవాలి. ఇలా గోల్డెన్ షేడ్లోకి వచ్చేలా వేంపుకోవాలి. వీటన్నిటిని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. అలాగే మెంతుల్ని కూడా ఇప్పుడు పచ్చడికి తగినంత కారం తీసుకోవాలి. దీనిలోకి కాస్త రుచికి సరిపడా ఉప్పు, మనం పచ్చడికి ఎంత ఉప్పు సరిపోతుందో అంత ఉప్పు వాడుకోవాలి. వీటిలో ఇప్పుడు ఇందాక మనం పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ను కూడా మిక్స్ చేసుకోవాలి. ఆవాలు, మెంతి పొడి, అలాగే జీలకర్ర పొడి. వీటిలో ఇందాక మనం గుజ్జులాగా చేసుకున్న టమాటా చింతపండు పేస్ట్ను కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని అన్నీ కలిసేలా వాటి నుంచి రసం వచ్చేలాగా కలుపుకోవాలి. అలాగే అంతకుముందు మనం కట్ చేసి పెట్టుకున్న ఒక 1/2 kg పైన ఉన్న టమాటా ముక్కలను మంచిగా కలుపుకోవాలి. కారము, ఉప్పు అన్నీ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. తర్వాత వీటి కోసం మనం కొంచెం ఆయిల్ని ఒక 250 గ్రామ్స్ అట్లా ఆయిల్ని వేడి చేసి పెట్టుకొని దానిలో కొన్ని వెల్లుల్లి రెవ్వలు, అలాగే మినపప్పు, జీలకర్ర, ఆవాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని కొంచెం రెడ్ కలర్లోకి లైట్ బ్రౌన్లోకి వచ్చే వరకు వేడి చేసుకోవాలి. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆయిల్ని పూర్తిగా చల్లారనిచ్చాక ఆ ఆయిల్ని తీసుకొని మనం ఇందాక కలిపి పెట్టుకున్న మిశ్రమంలో కలపాలి. అంతే అండి, సింపుల్గా ఉండే టమాటా నిల్వ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ.